అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఈరోజు ఇంకో కొత్త కాన్సెప్ట్ అయితే మేము ముందుకొచ్చేసాను. అదేంటంటే వార్డ్‌రోబ్ టూర్. అండ్ నా బట్టలు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అండ్ నా డ్రెస్ కలెక్షన్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఇప్పటి వరకు నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాని ద్వారా నేనేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కన్ఫర్మ్‌గా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. యాహ్! సో, చూసారు కదా! ఎక్కువగా నేను ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను నా బట్టల్ని. అండ్ ఇక్కడ మీకు ఇంకో టిప్ అయితే చెప్తాను నేను. ఏంటంటే, ఫోల్డ్ చేసి వార్డ్‌రోబ్‌లో పెట్టుకునే బదులు, ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే, బట్టలనేవి నలగవు. ప్లస్ మనకి ఈజీగా ఏ డ్రెస్ కావాలంటే, ఆ డ్రెస్ ఈజీగా పిక్ చేసుకోగలం అనమాట ఈజీగా. అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో, నాకి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాక లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోయింది వార్డ్‌రోబ్ సెక్షన్‌కొచ్చేసరికి. ఎందుకంటే అవి మడత పెట్టి, మళ్ళీ కబోర్డ్‌లో పెట్టి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా! ఆడవాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తది. అసలు ఈ బట్టలు మడత పెట్టడం అనే కాన్సెప్టే లేకుండా ఉంటే బావుండనిపిస్తది నాకు కొన్ని కొన్ని సార్లు. బట్ ఇంగేం చేస్తాం కొన్ని కొన్ని అయితే తప్పించుకోలేం మనం. సో, ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే ఏంటంటే మనకి బట్టలు మడత పెట్టాల్సిన అవసరం లేదు. బట్టలు కూడా ఈజీగా మనకి హడావిడిలో ఉన్నా కానీ చాలా ఈజీగా పిక్ చేసుకొని మనకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోవచ్చనమాట. ఇక్కడ నేను నా డ్రెస్ కలెక్షన్‌లో ఎక్కువ ఆహ్, ప్యూర్ కాటన్ డ్రెసెసే ఉంటాయి. బికాజ్ నేనెక్కువ కాటన్ డ్రెసెస్ ఏసుకోవడానికే ఇష్టపడతాను. సో, ఆ కాటన్ డ్రెసెస్‌లో నేను ఏ ఏ బ్రాండ్స్ నుంచి డ్రెసెస్ తీసుకున్నాను అండ్ ఆ బ్రాండ్స్‌లో మనం అవి ఎంత మంచి బ్రాండ్స్ అయినా గానీ, తక్కువ రేట్‌లో ఎలా తీసుకోవచ్చు అనే టిప్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. యాహ్! సో, ఫస్ట్ మీకు ఇది నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇట్లాంటివి ఖచ్చితంగా ఇంట్లో ఎవ్వరికైనా ఉండాలి. దీనివల్ల ఏంటంటే చాలా చున్నీస్ అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ కలిసొస్తదనమాట ఇట్లా పెడితే. ఐ హోప్ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నా. చూడండి ఇట్లా పెట్టి ఇట్ ఇట్లా పెట్టేస్తే మనకి చున్నీస్ అన్నీ ఇందులో పెట్టుకుంటే మనం చాలా ఈజీగా తీసుకోవచ్చనమాట. నాకైతే పర్సనల్‌గా ఇది చాలా హెల్ప్ అయింది నాకు వార్డ్‌రోబ్‌లో. సో, అట్లాంటివి నేను ఒక 2 తీసుకున్నాను. 2 తీసుకొని 2 కూడా హ్యాంగ్ చేసేసాననమాట. నా దుప్పటాస్ కానీ ఇట్లాంటివన్నీ ఇందులోనే ఉంటాయి. సో, ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే ఏంటంటే, ఈ డౌన్ స్పేస్ అనేది మనం వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి చాలా నీట్‌గా కూడా కనిపిస్తా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ డ్రెస్. ఐ హోప్ మీ అందరికి ఈ డ్రెస్ ఆల్రెడీ లైక్ చూసే ఉంటారు. నేను లాస్ట్ వీడియోలో నేను నా సుతా శారీ కలెక్షన్ చేసినప్పుడు ఈ డ్రెస్ ఏసుకున్నాను. కొంతమంది డీటెయిల్స్ కూడా అడిగారు ఈ డ్రెస్‌వి. ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. ఈ డ్రెస్ మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇది కాటన్ డ్రెస్ అయితే కాదండి. లైట్ కాటన్ బ్లెండ్ ఒస్తుందిది. కానీ చాలా బావుంటది. చున్నీ అయితే చూడండి అసలు ఎంత గ్రాండ్‌గా ఒస్తదో. ఈ డ్రెస్‌కి మెయిన్ చున్నీయే హైలైట్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్‌కే వస్తది. ఇది అరౌండ్ 1100, 1200 అనుకుంటా. నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. మీకు ఇందులో ఈ డ్రెసెస్‌లో ఏ డ్రెస్ అన్నా నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో టైమ్‌తో సహా పింగ్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు ఆ డ్రెస్ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇదే ఫస్ట్ డ్రెస్. అండ్ ఇది వచ్చి నా సెకండ్ డ్రెస్ అనమాట. ఇది కూడా చాలా ప్యూర్ కాటన్ చూడండి అసలు చాలా మంచిగా వర్క్ వస్తదనమాట దీనికి కూడా. చాలా సింపుల్. ప్యూర్ కాటన్ చాలా సింపుల్ వర్క్ వస్తది. అండ్ దట్టు ఈ కుచ్చులు కూడా వచ్చాయన్నమాట దీనికి. డ్రెస్ వేసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. చున్నీ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో, ఇదొచ్చి సెకండ్ డ్రెస్. ఇది ఇట్లా ఉంటుంది. చున్నీ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ చాలా రిచ్ అండ్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి సోచ్ బ్రాండ్ నుండి తీసుకున్నాను నేను. సోచ్ బ్రాండ్‌లో ఏంటంటే చాలా క్వాలిటీ కూడా చాలా బావుంటాయి. అండ్ డ్రెసెస్ కూడా చాలా బావుంటాయి. ఎప్పుడైనా సోచ్‌లో రెడ్ డాట్ సేల్సా ఏవో సంథింగ్ రెడ్ డాట్ సేల్ అనుకుంటా అది జరుగుతది. అలాంటప్పుడు తీసుకోండి. చాలా తక్కువ ప్రైజెస్‌కే వస్తాయి ఈ డ్రెసెస్ కూడా. కానీ చాలా బావుంటాయి. దిస్ ఈస్ మై సెకండ్ డ్రెస్. సో, ఇదొచ్చి నా థర్డ్ డ్రెస్.
యెల్లో కలర్‌లో వస్తుంది. యెల్లో అండ్ వైట్ కాంబినేషన్‌లో. చూడండి అసలు ఇక్కడ వర్క్ కూడా చాలా బావుంటుందనమాట. చాలా మంచిగుంటుంది. ఈ డ్రెస్ మోస్ట్‌లీ కలర్ ఫేడ్ అయిపోయింది ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ నా ఫస్ట్ బర్త్‌డేకి, మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్‌డేకి నాకిది గిఫ్ట్ చేశారనమాట. దీని బ్రాండ్ వచ్చేసి బీబా. బీబా బ్రాండ్‌లో తీసుకున్నాను. అసలు చాలా రిచ్ లుక్ వస్తుంది. అండ్ దట్ టూ ప్యూర్ కాటన్. చాలా బ్రీతబుల్ క్లాత్ అనమాట ఇది. చాలా బ్రీతబుల్‌గా ఉంటది. ఈ డ్రెస్ ఏసుకున్నా కూడా ఈజీగా డే అంతా క్యారీ చేయగలం మనం. మనకి ఎక్కువగా లాంగ్ డ్రెసెస్ ఏసుకున్నప్పుడు మనకి డే అంతా క్యారీ చేయడానికి ఇబ్బందవుతుంది కదా! బట్ ఇట్లాంటివి డ్రెసెస్ ఏంటంటే డే అంతా క్యారీ చేయొచ్చు. అండ్ చున్నీ కూడా ఎంత మంచిగా వచ్చిందో. చాలా బావుంటది. ఈ డ్రెస్ నేనైతే చాలా సార్లు వేసేసుకున్నాను. వేసుకొని నాకన్నా అలసటొస్తుంది గానీ, ఈ డ్రెస్ మాత్రం పోవట్లేదనమాట. ఈ బ్రీ ఈ నా డ్రెసెస్ మోస్ట్‌లీ బీబా బ్రాండ్ నుంచే ఉంటాయి. మీలో చాలామంది అనుకోవచ్చు బీబా బ్రాండ్‌లో డ్రెసెస్ కాస్ట్‌లీ ఉంటాయని. కానీ ఈ మింత్రా అట్లాంటి దాంట్లో కొంచెం తక్కువగుంటాయి. అవి ఎప్పుడు తీసుకోవాలనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను మీకు. సో, ఇది కూడా చాలా బావుంటుంది డ్రెస్. ఐ హోప్ మీకిది కనిపిస్తుందనుకున్నా. చాలా సింపుల్‌గా వస్తుంది వర్క్. అండ్ చాలా బావుంటుంది. మంచి రిచ్ లుక్ వస్తుందనమాట. ఇది థర్డ్ డ్రెస్. యాహ్! సో, ఇది కూడా నేను బీబా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. చెప్పాను కదా! నా మోస్ట్ ఆఫ్ ద డ్రెసెస్ బీబా బ్రాండ్ నుంచే ఉంటాయని చెప్పి. ఈ డ్రెస్ కూడా అసలు ఎంత క్లాసీ లుక్ ఉంటుందంటే చాలా బావుంటుంది. ఇదేంటంటే 2 టాప్స్ కింద వస్తదనమాట. ఇది క్లియర్‌గా చూపిస్తా. యాహ్! సో, ఇది లోపల ప్యాంట్ అయితే పెట్టేసినా నేను. చూడండి ఇది లోపల వేసుకోవడానికి. అండ్ చాలా లాంగ్ కూడా వస్తుంది. ఫ్రాక్ లాగా వస్తుందనమాట. చాలా బావుంది. చాలా బావుంటది ఇట్లా. అండ్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంటాయనమాట. దీని పైన ఈ టాప్ వస్తుంది. నేను చూపిస్తాను ఆగండి. ఇట్లా వస్తుంది. ఈ డ్రెస్ కూడా అంటే దాని మీదే ఫస్ట్ లేయర్ ఇది వస్తుందనమాట. దీని లోపల ఆ డ్రెస్ వస్తుంది. ఇది కూడా మనకి అది వద్దు అనుకుంటే ఇది 2 వేలో ఏసుకోవచ్చు. జస్ట్ నార్మల్‌గా దీని మీద ఏదన్నా లెగ్గిన్ పేరప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా చాలా బావుంటుంది చూడండి. ఇవి ఏమి గుచ్చుకోవసలు. చాలా మంచిగా ఉంటుంది. నాకు తెలిసి ఇది కూడా ప్యూర్ కాటన్ కాదు. కాటన్ బ్లెండ్ అనే అనుకుంటున్నా. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఈ డ్రెస్ తీసుకొని. ఫస్ట్ ఇదైతే వేసుకొని దీనిపైన ఇది వేసుకోవాలనమాట. ఇది కూడా ఇంకా మింత్రాలో అవైలబుల్ ఉంది. చున్నీ వచ్చి ఇట్లా వస్తుంది. చున్నీ దీనికి బాగా హైలైట్ అనమాట. చూడండి చున్నీ అసలు ఎంత బావుంది. ఎంత రిచ్ లుక్ వస్తుందంటే ఈ చున్నీ. ఇదొక్కటి డ్రెస్ వేసుకొని అసలు ఏమి జ్యువెలరీస్ ఏమి ఏసుకోకపోయినా ఈ డ్రెస్ చాలా మనల్ని రిచ్ లుక్‌లో చూపిస్తదనమాట. జ్యువెలరీస్ ఏమి లేనప్పుడు కూడా ఇలాంటి డ్రెస్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చాలా సింపుల్‌గా వెళ్ళాలి. బట్ చాలా నీట్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ డ్రెస్ ప్రిఫర్ చేస్తాను నేను. చాలా సింపుల్‌గా ఉంటుంది. చున్నీ అసలు హైలైట్ అనమాట. చాలా మంచిగుంటుంది చున్నీ అయితే. సో, ఇది కూడా నేను బీబా బ్రాండ్ నుండే తీసుకున్నాను ఈ డ్రెస్ కూడా. ఇదొచ్చి ఇంకో డ్రెస్. ఇది కూడా నేను సేమ్ బీబా బ్రాండ్ నుంచే తీసుకున్నాను ఈ డ్రెస్ కూడా. ఈ డ్రెస్ కూడా ప్యూర్ కాటన్ అండ్ చాలా బావుంటుంది. ఈ డ్రెస్ కూడా చాలా లుక్ అండ్ ఎక్కువ మోస్ట్ డ్రెసెస్ మీరు అనార్కలినే చూస్తూ ఉంటారు ఇప్పుడు నాకు తెలిసి. చూడండి అసలు ఫుల్ ఫ్లేర్ వస్తుంది. చాలా బావుంటుంది ఈ డ్రెస్ కూడా. అండ్ దీనికి బ్లాక్ ప్యాంట్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ కూడా నేను బీబా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. దుపట్టా కూడా చాలా మంచిగా వస్తుంది. ఇది కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుందనమాట. నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇది. ఇది కూడా నేను బీబా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. చూడండి మీకు కనిపిస్తది బీబా. ఇది ప్యాంట్ అనమాట. నేను ఇది పక్కగా తోసేస్తా. బీబా బ్రాండ్ నుంచి కనిపిస్తున్నాయి కదా! నేను ఇప్పటి వరకు చూపించిన డ్రెసెస్ అన్నీ బీబా బ్రాండ్‌లోవే. అండ్ ఇది కూడా కాటన్ బ్లెండ్‌లో వస్తుంది. అసలు ఈ డ్రెస్ కూడా చాలా బావుంటుంది. అసలు ఎంత పెద్దగా ఉందో. అండ్ దీన్ని సిల్క్ చున్నీ ఇచ్చాడనమాట దీని మీదకి. మంచిగా వర్క్ ఇచ్చాడు. చాలా బావుంటుంది ఈ డ్రెస్. అండ్ చేతులు కూడా ఇట్లా సింపుల్‌గా ఇచ్చేసాడనమాట. ఈ డ్రెస్ ఏసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. చాలా మంచిగా ఉంటది గూడా. చూడండి మీకు ఫుల్ లాంగ్ కనిపిస్తుంది కదా!
ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇది కూడా సేమ్ నేను చెప్పినట్టే. చూడండి, బీబా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. చూడు, చాలా సింపుల్ అండ్ వర్క్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అన్ని డ్రెస్సెస్ మీరు అనార్కలి టైప్లోనే ఉన్నాయి అని అనిపిస్తుంది, బట్ పర్సనల్గా నాకు అనార్కలి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దానివల్ల ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దట్టు ఇవన్నీ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ మోస్ట్లీ. సో ఇవన్నీ చాలా రిచ్ లుక్ వస్తాయి అనమాట. కాటన్ డ్రెస్సెస్లో రిచ్ లుక్ వచ్చేలాగా చూసుకోవడం అంటే కొంచెం కష్టమవుతుంది. అండ్ చున్నీ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా ఇవన్నీ ఐరన్ చేయించాలి నేను. ఎప్పుడు సేమ్ లాస్ట్ బెంచ్ బ్యాచ్ లాగా లాస్ట్ మినిట్లో హడావిడిగా ఐరన్ చేసుకుంటూ ఉంటాను నేను వీటిని. చాలా మంచిగా వస్తుంది ఇది వర్క్. అండ్ చాలా క్లాసీ లుక్ అండ్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇది కూడా సేమ్ బీబా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ప్యూర్ కాటనే. మీకు చూడ్డానికి అట్లా కనిపిస్తుందో లేదో, బట్ ఇది ప్యూర్ కాటన్. అసలు ఎంత బాగుంటుందో ఈ డ్రెస్. నా డ్రెస్సులు నేనే ఎక్కువ పొగిడేసుకుంటున్నాను అనుకుంటా. ఇది కూడా సేమ్, ఎప్పుడైనా ఒకేషనల్గా వేసుకోవచ్చు. అండ్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా రిచ్ లుక్ ఉంటుంది. మిగతా ఈ డ్రెస్సెస్ అయితే వచ్చి నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇవి నార్మల్, ఐ థింక్ ఇది ఏ బ్రాండ్ నుంచో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది కూడా ఈ మధ్య రీసెంట్గా చాలామంది యూస్ చేస్తున్నారు. అండ్ చున్నీ కూడా చాలా మంచిగా వస్తుంది దీనికి. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది కూడా కాటన్ బ్లెండ్ అయి ఉంటుంది. యా, ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఉత్సా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే నాకు మా డాడీ గిఫ్ట్ చేశారు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. మీకు దగ్గర నుంచి వర్క్ చూపిస్తాను చూడండి. సింపుల్గా ఉంటుంది అండ్ చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట వేసుకుంటే. ఈ హ్యాండ్స్ దగ్గర కూడా చాలా బాగా ఇచ్చాడు అసలు. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ డ్రెస్ని యాక్చువల్గా ఇది టాప్ ఒక్కటే తీసుకున్నాను అనమాట. నేను ఇది ఫ్లిప్కార్ట్లో అనుకుంటా, మళ్ళీ విడిగా చున్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. చున్నీ ఆర్డర్ పెట్టుకుని దీంతో పేరప్ చేశాను. చున్నీ కూడా చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. అరౌండ్ 200 అనుకుంటా, 250 ఉంటుంది. దీని మీదకైతే చాలా మంచిగా సెట్ అయ్యింది అనిపించింది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను అనైనా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ మధ్యన చాలామందిని చూసాను కూడా నేను ఇలాంటి డ్రెస్సెస్లో. ఎక్కువ ఈ మధ్యన లైక్ సాలిడ్ కలర్సే ఇష్టపడుతున్నారు. ఇంతకుముందు డబల్ కలర్స్ అట్లా వేసుకునేవాళ్ళు కానీ, బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. దీని హ్యాండ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అండ్ నెక్ కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట. ఇది ప్యాంట్, నెక్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. బ్లాక్ ప్యాంటే, బట్ దీనికి హైలైట్ ఏంటంటే డ్రెస్ అంతా నార్మల్గా ఉన్న చున్నీ అనమాట. చాలా బాగుంటుంది అసలు. చున్నీ వేసుకోవడం వల్ల డ్రెస్ లుక్కే మారిపోతుంది. ఎప్పుడైనా డ్రెస్ యావరేజ్ కుట్టినా పర్లేదు, చున్నీ మాత్రం మంచిది తీసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. చాలా మంచిగా ఉంది కదా. అండ్ ఇది వచ్చి ప్యూర్ మల్ కాటన్ డ్రెస్. ఈ డ్రెస్ ఈ మధ్యన రీసెంట్ డేస్లో చాలా ఫేమస్ అయిపోయింది. అసలు చాలామంది వేసుకోవడం చూసాను నేను. దీనిలోనే డిఫరెంట్ కలర్స్. ఈ డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఐ హోప్ నేను ఇది ఊటీ వెళ్ళినప్పుడు వేసుకున్నాను నా బర్త్డే రోజు. దానికి సంబంధించిన వ్లాగ్ కూడా నేను షేర్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వ్లాగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. నేను ఆ రోజు వేసుకున్నాను ఈ డ్రెస్సు. చాలా సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది. ప్యూర్ మల్ కాటన్ అనమాట. నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే
నేను ఉండే అపార్ట్మెంట్స్‌లో కింద స్టోర్ పెట్టారు. అప్పుడెళ్ళి నేను వాళ్ళ దగ్గర అరౌండ్ 1200 అనుకుంటా ఈ ఫుల్ డ్రెస్ వచ్చి. 1200కే తీసుకున్నాను. అండ్ చున్నీ కూడా చాలా మంచిగా వస్తది. వచ్చి నేను మొన్న లాస్ట్ టైమ్ ఒక షార్ట్ పెట్టాను. ఆ షార్ట్‌లో వేసుకున్నాననమాట. ఈ ఫ్రాక్ కూడా చాలా మంచిగుంటది. ఇదొచ్చేసి కాటన్ అనమాట. చాలా బావుంటుంది. అండ్ చాలా బ్రీతబుల్ కూడా. చాలా మంచి లుక్ వస్తుంది ఇదేసుకుంటే. నేను ఆల్రెడీ దీంతో ఒక 2 షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేశాను. అండ్ ఇది కూడా సేమ్ అంతే. సేమ్ ఫ్రాక్ టైప్‌లో వస్తది. సేమ్ కాటనే అనుకుంటా. హ్యాండ్స్ కూడా చాలా మంచిగుంటాయి. ఈ 2 ఫ్రాక్స్ వచ్చి నేను ముందు చూపించిన ఈ ఫ్రాక్ నేను మా అపార్ట్మెంట్‌లోనే తీసుకున్నాను. కింద సెల్ చేస్తుంటే. నేను చాలా రీజనబుల్ ప్రైస్‌కే తీసుకున్నాను. అరౌండ్ వాళ్ళు చెప్పడం అయితే 799 చెప్పారు. ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదండీ! యాజ్ యూజువల్ నేను మళ్ళీ బార్గెయిన్ చేశాను. చేస్తే నాకు 750కి అట్లా ఇచ్చినారనుకుంటా. 2 డ్రెసెస్ కలిపి నేను 1500కి తీసుకున్నాను ఈ 2 ఫ్రాక్స్. సో, ఇట్లా అయితే నా వార్డ్‌రోబ్‌ని నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. టిప్ ఆఫ్ దిస్ వీడియో నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశానంటే అది మీలో ఒక్కళ్ళకైనా ఉపయోగపడాలనే థాట్‌తోనే చేద్దామని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజే నేను ఫిక్స్ అయ్యాననమాట. అందుకని చెప్పి నేను ఇందులో కూడా ఒక టిప్ ఇస్తాను. నేను ఇప్పుడు మీకు ఇందులో చాలా బీబా డ్రెసెస్ అయితే చూపించాను కదా! బీబా డ్రెసెస్ ఏంటంటే ఎప్పుడు నేను సజెస్ట్ చేసేదేంటంటే ఇన్ స్టోర్‌కెళ్ళి అస్సలు తీసుకోవద్దు బీబా డ్రెసెస్. నేను ఈ యెల్లో డ్రెస్ అనేది నేను ఇన్ స్టోర్‌లోనే తీసుకున్నాను. ఇన్ స్టోర్‌లో తీసుకుంటే నాకు అరౌండ్ 4500 పడింది ఆ డ్రెస్సు. ఆ తరువాతే నాకు ఆ డ్రెస్ వేసుకున్నాక కొన్ని రోజులకి క్వాలిటీ చాలా మంచిగా ఉంది. అండ్ చాలా రోజులు సస్టైన్ అవుతుంది. క్లాత్ కూడా అసలు ఎన్ని వాష్‌లయినా గానీ క్లాత్ కలర్ కానీ ఏది పోవట్లేదు. చాలా మంచిగా ఉందని చెప్పి ఆ డ్రెసెస్ కోసం నేను రీసెర్చ్ స్టార్ట్ చేస్తే నాకప్పుడు ఆన్‌లైన్‌లో చాలా తక్కువకి అసలు హాఫ్ ఆఫ్ ద ప్రైస్‌కొచ్చేస్తున్నాయి మనకి. సో, కాటన్‌లో ఎక్కువగా ఏంటంటే కాటన్ ఎప్పుడు సింపుల్‌గానే ఉంటాయి. మనం ఫంక్షన్స్‌కి కాటన్ వేసుకెళ్ళాలని చెప్పి చాలామంది ప్రిఫర్ చెయ్యరు. బట్ ఎక్కువగా కాటన్ ఇష్టపడే వాళ్ళకి ఆ కాటన్‌లోనే చాలా గ్రాండ్ లుక్ వచ్చే డ్రెసెస్ కూడా ఉంటాయి. అట్లాంటివి తీసుకుంటే ఏంటంటే కొంచెం ప్రైస్ పెట్టినా చాలా మంచిగా ఉంటది. అండ్ ఎక్కువ రోజులు కూడా చాలా మంచిగా మన్నుతాయన్నమాట బట్టలు ముందు. సో, అట్లా పెట్టినప్పుడు నేను ఈ బీబా బ్రాండ్ అయితే నాకు తెలిసింది. ఈ ఇన్ స్టోర్‌లో తీసుకుంటే మనం ఒక డ్రెస్సు నేనిప్పుడు చెప్పాను కదా! యెల్లో కలర్ డ్రెస్. ఆ యెల్లో కలర్ డ్రెస్ నేను ఇన్ స్టోర్‌లో 4500 తీసుకున్నాను. మీరు నమ్మరు నేను అదే డ్రెస్ కొన్ని రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో అరౌండ్ 2,2కో అట్లా చూసాననమాట. చూసినప్పుడు చాలా బాధనిపించింది. బట్ దాని నుంచయితే ఒక లెసన్ నేర్చుకున్నాను. ఇంకెప్పుడు ఇన్ స్టోర్‌లో అస్సలు బట్టలు తీసుకోకూడదు. ఏదేమైనా ఒకసారి మన ఫిట్టింగ్స్ అన్నీ మనకు తెలుస్తాయి గదా! మన సైజెస్ అనేవి. దాన్ని బట్టి మీరు మింత్రాలో గానీ ఎజియోలో గూడా ఉంటుందనుకుంటా ఐ హోప్. మింత్రాలో ఎక్కువగా ఉంటాయి. అమెజాన్‌లో లిమిటెడ్ స్టాక్ ఉంటదన్నమాట. మింత్రాలో మాత్రం చాలా స్టాక్ ఉంటాయి. ఈ బీబా రిలేటెడ్ డ్రెసెస్ అన్నీ. అట్లాంటి దాంట్లో కూపన్స్ పెట్టి చాలా తక్కువ ప్రైస్‌కే వస్తాయి. ఒకవేళ కూపన్స్ లేకపోయినా పర్లేదు. ఏదైనా ఆఫర్స్ దివాళీ సేల్ అని చెప్పి ఆ సేల్, ఈ సేల్ బోలెడన్ని సేల్స్ జరుగుతూనే ఉంటాయి కదా! అలాంటి సేల్ టైమ్‌లో మీరు ఇలాంటి డ్రెసెస్ అనేవి కొనుక్కుంటే తక్కువ ప్రైజెస్‌కొస్తాయి. అండ్ చాలా రోజులు మన్నుతాయి గూడా ఆ డ్రెసెస్ అన్నీ. ఈ డ్రెసెస్ అన్నీ నేను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను. నేను రీసెంట్‌గా అయితే ఈ బీబా నుంచి ఏ డ్రెస్సు తీసుకోలేదు. ఎందుకంటే డ్రెసెస్ ఎక్కువైపోయినాయి కాబట్టి నేను బీబా బ్రాండ్ నుండి కొన్ని రోజులు స్టాప్ చేద్దామని చెప్పి ఆపేసినాను. కానీ ఇంకా విష్ లిస్ట్‌లో అయితే ఉన్నాయి. నేను కన్ఫర్మ్‌గా మళ్ళీ సేల్ జరిగినప్పుడే తీసుకుంటాను. సేల్ జరగనప్పుడు నేను అస్సలు తీసుకోనండి. నేను వీట్లి మీద అంత ప్రైస్ పెట్టాలని అనుకోను. ఎందుకంటే వీళ్ళు సేల్ జరగనప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా! ఈ డ్రెసెస్ రేంజ్ అన్నీ అరౌండ్ 4000, 5000, 3000 ఈ రేంజ్‌లోనే ఉంటాయి. అలాంటి టైంలో ఈ డ్రెసెస్‌కి అంత పెట్టడం అనవసరం అనిపిస్తది నాకు. అంతకంటే తక్కువొచ్చే ఆప్షన్ ఉంది గదా! ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఒక 1 ఆర్ 2 మంత్స్ వెయిట్ చేస్తే ఏదో ఒక సేల్ జరుగుతది. అలాంటి సేల్స్‌లో చాలా మంచిగా మనకు బాగా నచ్చిన డ్రెసెసే చాలా తక్కువ ప్రైజెస్‌కొచ్చేస్తాయి గదా! ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం అనే థాట్ అంతే. ఐ హోప్ మీకు ఈ టిప్ ఖచ్చితంగా ఉపయోగపడతదని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ డ్రెసెస్ ఏమన్నా నచ్చితే నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేను కన్ఫర్మ్‌గా ఈ డ్రెసెస్ లింక్ షేర్ చేస్తాను మీకు. ఐ హోప్ మీ అందరికీ నా డ్రెస్ కలెక్షన్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి చిన్ని చిన్ని యూట్యూబర్స్‌ని సపోర్ట్ చేయండి.
నేను గూడా లైక్ మన ఛానల్ కూడా బేబీ ఛానలే ఇప్పుడు. సో, మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్‌తో ఇంకా ఇన్ఫర్మేటివ్‌గా నేను మీ ముందుకొస్తాను.